చినుకులతో సరి దిశగా మార్చుకుని బెంగాల్ వైపు వాయుగుండం రాష్ట్రంలో 54% లోటు వర్షపాతం ఎల్లినోతో బలహీనంగానే నైరుతి ఋతుపవనాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రంగనాథ్ని తప్పించండి, ప్రభుత్వ ఆస్తులు జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజోపయోగ పనుల కోసం ఏర్పడ్డ హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్ ఏవి రంగనాథ్ అని ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిలో వెళ్లరాదన్న ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించడంపై హైకోర్టులో కోర్టు దగ్గర పిటిషన్లు దాఖలయ్యాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిత్యం నరకమే, డ్రోన్తో నిఘా పెట్టారు, నన్ను చంపాలని 3 సార్లు ప్రయత్నించారు, జోగ్ కుటుంబంపై కోడల ఫిర్యాదులో సంచలనాంశాలు, 5 కోట్లు ఖర్చుతో పెట్టి కట్టంగా 1.5 కిలోల బంగారం 10 కిలోల వెండి ఇచ్చాం, అదనపు కట్టం ఫార్చునర్ కారు కోసం వేధించారు, తాళిగట్టిన అన్నాడే రాజు విచిత్రంగా ప్రవర్తించాడు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల మేఘన అరెస్టు భయంతో జోగ్ కుటుంబం పరారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అంగట్లో టీటీడీ టిక్కెట్లు దుకాణం పెట్టిన వైసీపీ నేత కుమార్ వీఐపీ బ్రేక్ దర్శనానికి 25 నుంచి 30,000, ప్రత్యేక దర్శనానికి 2,000 వసూలు. ఒక ఆయన టీడీపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు, మరొక ఆయన వైసీపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు కుమారుడితో పాటు ఆయన పిఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు. ఎవరైనా తిరుమల వెంకన్న దర్శనం టికెట్ల సిఫార్సు కోసం సదా టీటీడీ బోర్డు సభ్యుడు కలిస్తే పని జరగదు, వైసీపీ నేత కుమారుని గెలవాలని అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు. ఇంకేముంది, వైసీపీ నేత కొడుకు దుకాణం పెట్టేశారు, వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎంత, ప్రత్యేక సుపథం దర్శనానికి ఎంత అంటూ రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.